అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. అలాగే మీ కన్నీటి ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు రాబో దినాల్లో నా ప్రభు దయచేయబోతున్నారు. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. బలమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. ఈరోజు మనందరి జీవితంలో ఏదో తెలియని భయం. దేనికోసం చెప్పనా? మన తర్వాత భవిష్యత్తు కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా భయం కదా. కొంతమంది పిల్లలు కూడా అంటున్నారు, అన్నా మేము చదువుతున్నాం కానీ మా చదువుకు తగ్గ భవిష్యత్తులు మాకు వస్తాయో రావో తెలియని పరిస్థితిలో మేమున్నాం. లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి అందులో చాలామంది వారు రిజెక్ట్ చేస్తున్నప్పుడు వారు అంటున్నారు కదా, అయ్యో మేము కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయేమో, మేము అనుకున్న స్థాయిని మేము చేరలేకపోతున్నామేమో, మేము అనుకున్న గమ్యాలకి మేము చేరలేమేమో, మా భవిష్యత్తు ఏంటి ఎలా అయిపోయిందని చాలామంది భయపడుతున్నారు. నిజమే, రేపన్న రోజు కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదో తెలియని బాధ. కొంతమంది కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే బాధపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన సంబంధాలు రేపు ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. కుటుంబం మధ్యన ప్రేమలు ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. ఈరోజు మన వార్తలు చూస్తున్న ఎన్నో భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. భార్య భర్తను చంపడం, భర్త భార్యని చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం, కుటుంబాలు స్నేహితుల మధ్యన ఎన్నో రకరకాల గొడవలు. భవిష్యత్తు ఎలా అయిపోయిందంటే ఎంతో మందికి ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితి మధ్యన వారు ఉన్నారు. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా భయపడుతున్నావని భవిష్యత్తు కోసం ఈరోజు దేవుని లేఖన భాగంలో ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగం 37వ కీర్తన 25వ మాట మనం చదవగలిగితే, నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుటు కానీ నేను చూచి ఉండలేదు. దావీదు భక్తుడు అనుభవంతో రాస్తున్నాడు కదా. మహారాజుగా దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఎంతోమందిని తను చూశారు. ఎంతోమంది మధ్యన అతను బ్రతికారు కాబట్టి ఆయన అంటున్నారు, అయ్యా నీతిమంతులు విడుబొట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూడలేదయ్యా. ఎందుకో తెలుసా? నీతి 2 అక్షరాల పదమే, కానీ ఆ 2 అక్షరాల పదము ఎంతోమంది జీవిత చరిత్రను మార్చింది. చిన్నప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందని. కానీ ఈరోజు అంటాను కదా, నీతి మీ చరిత్రను మార్చగలదు. నీతి మనల్ని కీడు నుంచి తప్పించగలదు. నీతి ఎక్కడైతే మనం పరువు పోగొట్టుకున్నామో అదే స్థలంలో ధైర్యంగా సాక్షులుగా నిలబెట్టగలదు కూడా. అందుకే నోవాహుని ఆ తరములో నీతిమంతుడిగా ప్రభు ఎంచారు, కీడు నుంచి తప్పించారు. యేసేబుని ఉన్నతమైన స్థాయిలో పెట్టడం గల కారణమంతా ఒకటే, అతడు నీతిమంతుడిగా బ్రతికాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ చుట్టూ ఎన్నో శోధనలు, ఎన్నో అపాయాలు, ఆ తర్వాత భవిష్యత్తు ఏమైపోద్దన్న భయంతో నువ్వు బ్రతుకుతున్నావు. కానీ నేను అంటాను కదా, నీతిగా బ్రతుకు చాలు. మనం అనుకుంటాం లగ్జరీగా బ్రతకాలి, డబ్బుతో బ్రతకాలి, స్నేహితుల మధ్యన బ్రతకాలి, అందచందాలతో బ్రతకాలి, చుట్టూ అనేక మంది మధ్యన జీవించాలని అనుకుంటాం. కానీ ఒక్కసారి యేసయ్యతో బ్రతకాలి, నీతిగా బ్రతకాలని కోరుకో, నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నంలోనే నువ్వు ఎన్నో విజయాలు చూడడం ప్రారంభిస్తావు. ఈరోజు నేను అంటాను కదా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీతిగా బ్రతకండి. యవనస్తులు నీతిగా బ్రతకండి. అన్న, చెల్లి, అక్క అందరూ నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తెరిచిన ద్వారం ఇంకెవ్వరూ మూయలేరు. విజయము ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. ఇంకా భవిష్యత్తు కోసం ఎలాంటి భయం అక్కర్లేదు. గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. దేవుడే మన పక్షాన పోరాడతారు. దేవుడే మనల్ని పోషించగలిగిన సమర్థుడు కనుక నీతిని ప్రేమించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.